ఇంకా ఎవరు స్కూల్కి రాలేదు. ఫస్ట్ మా వ్యాన్ వస్తుంది స్కూల్కి. సో మేము సంక్రాంతికి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నామో చూపిస్తా. కరెక్ట్గా బార్డర్స్ ఈ బాక్స్లోనే మీరు ముగ్గు వేసుకోవాలని కరెక్ట్ బార్డర్స్ కూడా గీసి పెట్టేసింది నిన్ననే. నెక్స్ట్ సార్ ఇది దేనికి సార్? ఇది పూర్వకాలంలో గుడిసె అంటారు. పూర్వకాలంలో గుడిసెలు ఇలా ఉండేటి అని ఇది ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, అది టాకులతో అది అక్కడ ఎందుకు సార్? అది అక్కడ స్టేజ్. ఓకే, అక్కడ కూడా ఏందో కడుతున్నారు కదా సార్? సార్ దానికి ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. ఇంకా పూలు, బంతి పూలు అవి తెప్పించి డెకరేట్ చేసేది ఉన్నాయి. సో అవి వస్తే అవి కూడా మేమే ఆల్మోస్ట్ టీచర్స్ కూడా కూర్చుంటామేమో తెలియదు, ఇంకా ఐడియా లేదు. ఇప్పుడైతే నా క్లాస్కి వెళ్ళిపోదాం పదండి. నేనైతే నా క్లాస్ రూమ్కి వచ్చిన. నా క్లాస్ రూమ్ని నేను పిల్లలు అండ్ మేము కలిసి మా బోర్డ్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం, హ్యాపీ సంక్రాంతి అని. ఆ బోర్డు మీద ఏదైతే డెకరేట్ చేస్తున్నానో అది నేను గూగుల్ పిక్చర్ తీసి డెకరేట్ చేసిన అనమాట. ఇంకా ఉన్నది కానీ డెకరేట్ చేయడం వద్దులే అంతగా ఓవర్గా మళ్ళీ తుడిపేసేదానికి అంత కష్టం ఎందుకు అని చెప్పి నేను జస్ట్ సింపుల్గా అలా డ్రా చేసి పెట్టేసిన. నా ఓవరాల్ లుక్ ఇదనమాట గైస్. డెకరేషన్ నా కోసం పూలు తీసుకొని వచ్చింది, ఆడబిడ్డ కోసం తెచ్చా. లుక్ కంప్లీట్ అయింది, కాకపోతే ఫ్లవర్స్ పెట్టుకోలేదు నేను. సో అందుకని మా వదిన మరి నాకు ఇన్ని చాలు అక్క, నాకు ఇన్ని చాలు, నాకు ఎక్కువ వద్దు. అడిగి దుంచేసి ఇంకా. సో ఫ్లవర్స్ పెట్టుకుంటే నా టోటల్ లుక్ కంప్లీట్ అయిపోతుంది. పెట్టేసి మరి పైకి పెట్టద్దు, కొంచెం కిందికి పెట్టు. ఇక్కడ మా టీచర్లు ముగ్గేస్తున్నారు చూడండి. లేదు బాగుంది మేడం, లేదు సర్కిల్ లాగానే ఉంది. నేను మాధవ్ మేడం తోటి చాక్ పీస్ ఒకటి తీసుకోవాలి నింటే బాగుంది. మా పిల్లలు సంక్రాంతి సెలబ్రేషన్ కోసం ట్రెడిషనల్గా లంగావతి కట్టుకొని వచ్చింది. ఇది పెద్ద కోతి నాకు. ఇప్పుడు మా పిల్లల్ని ముగ్గులు వేయడానికి పిలిచారు. సో చూడండి అందరూ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. సంక్రాంతి అంతా మా స్కూల్లోనే ఉన్నట్టుంది. ముగ్గు వేస్తున్న తెలుగు మేడం ఇదిగోండి, మా టీచర్స్కి కలిసి చేసిన ముగ్గు ఇది. నాకు రాదు. మేడం తొక్కలే మేడం, మా మేడం. నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది, 40 నిమిషాలు మాత్రమే. ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు రెడీగా ఉండాలని మరి కోరుతున్నాం. ఇప్పుడు మా టీచర్స్ వేసిన ముగ్గు నేను మీకు చూపిస్తా చూడండి. ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముగ్గులు వేశారు. ఇక్కడ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ పిల్లల వరకు ఇక్కడ ముగ్గుల పోటీలలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడేమో మా టీచర్స్ భోగి మంట కోసం చుట్టూ ముగ్గు వేస్తున్నారు. ఇంకో పక్క పిల్లలు కూడా ముగ్గు వేసి అయిపోయింది. 45 minutes దాటింది. సో అందుకని ఇంకా వాళ్ళందరూ ముగ్గులు వేసి సైలెంట్గా నిలబడ్డారు. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా బాగా ముగ్గులు వేశారు. అసలు మా పిల్లలు వేసిన ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో చివరి వరకు చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా అండ్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన నా క్రిస్మస్ సెలబ్రేషన్ బ్లాగ్ చూడనట్లయితే చూసేయండి. విలేజ్లో మేము ఎలా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాం ఏందనేది మీకు మొత్తం నేను ఆ వ్లాగ్లో చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసి చెప్పు. నాకు ఆ సగం కూడా వద్దులే, మీరు తినండి మొత్తం. నువ్వు ముందు అది తీసుకోవచ్చు చూడు, కోడి నీకు వస్తుందేమో చూద్దాం. వస్తే నేను తింటా. అది వస్తుంది నా కోసం. పిలిచి అయితే రమ్మను. ఎవరు లేనప్పుడు వస్తుంది. ఈ ముగ్గు వేసింది నేను కాదు, కానీ ఆ ముగ్గు దగ్గర మాత్రం నేను వేసినట్టే ఫొటోస్ దిగుతాను. భోగి మంటలకు ప్రిపేర్ చేసేసినాం. ఇంకా బాగుంది మేడం. ఇంకా పిల్లలు లంచ్ చేసి రాగానే ఇంకా భోగి మంటలు, డ్యాన్స్, కోలాటం అన్నీ ఉన్నాయి. రచ్చే ఇంకా పిల్లలు అందరూ లంచ్ చేసి అయిపోయింది. ఇంకా మేము లంచ్ చేయాలి. మేము వెళ్తున్నాం. సో పిల్లలందరూ బయట తిరుగుతూ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అందుకని డాన్స్ వేయడం కోసము అందరినీ పిల్లల్ని గ్యాదర్ చేసినాం రౌండ్గా కూర్చోబెట్టడానికి. అసలు నా వాయిస్ వినపడ్డారు, వాళ్ళ వాయిస్ ఎంత మస్తులు. సంక్రాంతి పండుగ అంతా మాస్కులోనండి గైస్. మా కోలాటం నేను వేసిన కోలాటం అయిపోయింది. తీస్తా అంటే మా ఫ్రెండ్స్ చెప్తున్నా నేను కోలాటం వేసిన ఫర్ ద ఫస్ట్ టైం స్కూల్లో అని. జస్ట్ ఇప్పుడే కోలాటం వేసేసి నిలబడ్డా. వేరే పిల్లలు వేస్తున్నామంటే ఆగినాం. వాళ్ళు వేస్తే మళ్ళీ వేద్దాం. పిల్లలందరూ ఎలా డాన్స్ చేస్తున్నారో అంతలా కయ్యేవారికి అక్కడ ఉప్పొస్తే అక్కడే చేస్తున్నారు డాన్సులు. ఇక్కడేమో కాలేజ్ పిల్లలు డాన్సులు. ఏంటి అమ్మా పిల్లలందరూ రొట్టి కొట్టేసిండ్రు. ఎవరికి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చేసిండ్రు. ఇంకా బస్సులు పిలిస్తే ఇంకా పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోవడం, మేము ఇళ్ళకి వెళ్ళిపోవడమే. ఇంకా సంక్రాంతి సంబరాలు అన్నీ అయిపోయినాయి గైస్. ఇంకా అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయి హాలిడేస్లో బాగా ఫెస్టివల్ చేసుకొని ఇంకా స్కూల్కి రావడమే. 1 వీక్ 10 days ఇస్తారేమో హాలిడేస్. గవర్నమెంట్ ఇచ్చేదాన్ని బట్టి హాలిడేస్ ఇస్తారు. ఇంకా ఎవరైనా టీచర్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మీ స్కూల్లో ఎలా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.